హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటి గురించి చూస్తామంటే మన ఎస్బీఓ అప్లికేషన్ని ఎలా యూస్ చేసేదని నేర్చుకుంటాం. ఓకేనా? ఇన్ ఫ్యూచర్లో మనకు ఎలా యూస్ చేయబోతాం అనేదాన్ని మనం ఇప్పటి నుంచే తెలుసుకుందాం. ఓకేనా? అందుకంటే ముందర మన అప్లికేషన్ ఇలాగే ఉంటుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇలాగే షో అవుతుంది. ఇక్కడ వచ్చి మనం లాగిన్ ఇవ్వాలి. సరేనా? లాగిన్ ప్లేస్లో మీది స్టాఫ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు నేను నాది స్టాఫ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి నేను లాగిన్ చేసుకుంటాను. అలాగే మీరు కూడా లాగిన్ చేసుకోవాలి. ఇప్పుడు నాది స్టాఫ్ ఐడి ఎంటర్ చేశాను. అలాగే నేను ఇప్పుడు పాస్వర్డ్ కూడా నేను ఎంటర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను నాది పాస్వర్డ్ ఎంటర్ చేశాను. తర్వాత లాగిన్ ఇచ్చుకుంటాను. లాగిన్ ఇచ్చిన తర్వాత మనకి ఇలాగే మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇదే మన ఎస్బీఓ షాపింగ్ యాప్. ఓకేనా? ఇక్కడ వచ్చి మనకు ఈ వ్యాలెట్స్లో ఏముంటుందంటే మనం 1 by 1గా పర్చేస్ చేస్తే మనకి ఇది 1 by 1గా మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట. సరేనా? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇలాగే స్క్రోల్ చేసుకుని పోతే ఇక్కడ కిందికి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్స్ మాత్రం ఇక్కడ ఏముందంటే షాప్, తర్వాత కేటగిరీస్, తర్వాత వ్యాలెట్ ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి మనం క్లిక్ చేస్తే మనకి ఏంది షో అవుతుందని చూసాం. ఓకేనా? ఫస్ట్ షాప్స్ క్లిక్ చేస్తామంటే మనకు ఇలాగే వస్తుందన్నమాట. సరేనా? ఇలాగ వచ్చినప్పుడు మనకి ఇలా వచ్చినప్పుడు కాల్ టు షాప్ ఉందా, తర్వాత గో టు గూగుల్ మ్యాప్ ఉంది కదా, గూగుల్ మ్యాప్ మీద క్లిక్ చేస్తామంటే మనకు మ్యాప్కి మనం యాక్సెప్ట్ ఇచ్చామంటే తర్వాత గూగుల్ మ్యాప్ మనకు నియర్ బై షాప్లో ఎక్కడెక్కడ ఉందో అవన్నీ మనకు షో అవుతుంది అన్నమాట. సరేనా? ఇలాంటి గూగుల్ మ్యాప్లు కూడా మీకు ఓపెన్ అయిపోతుంది. గూగుల్ మ్యాప్ ఓపెన్ అయిందంటే మీకు నియర్ బై షాప్లో ఎక్కడుందో, మీకు ఏంటి కావాలో దాని గురించి అన్నీ మీకు ఇక్కడ షో అవుతుందన్నమాట. నెక్స్ట్ మనము ఇప్పుడు కేటగిరీస్ చూస్తాము. కేటగిరీకి వెళ్తే ఇప్పుడు ఇలా వస్తుంది చూసారా మీరు. ఇక్కడ మనకు షాపింగ్ మాల్, తర్వాత గిఫ్ట్ షాపు, ఇలాంటి ఏమేమి కేటగిరీలో మీకు కావాలో దాన్ని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సెర్చ్ చేసుకొని తర్వాత ఫుడ్ షాపు, హోటల్స్, ఏంటి మీకు కావాలో దాన్ని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇక్కడ మీకు ఇప్పుడు గిఫ్ట్ షాప్కి వెళ్ళాలనుకుంటాను. గిఫ్ట్ షాప్ క్లిక్ చేస్తాను. ఓకేనా? గిఫ్ట్ షాపు మనకి ఏమేమిటంటే ఇక్కడ మన ఎస్బీఓ తోటి టైఅప్ చేసి ఉంటుందో ఆ షాపులన్నీ మనకి ఇక్కడ షో అవుతుందన్నమాట. ఆ షాపులు షో అయిన తర్వాత నేను మీకు ఫస్టే చెప్పాను కదా, గూగుల్ మ్యాప్తో మనం ఇచ్చామంటే గూగుల్ మ్యాప్ మనం క్లిక్ చేసామంటే ఆ గూగుల్ మ్యాప్లో మనం ఎక్కడికి ఆ షాప్కి వెళ్ళాలో ఆ షాప్కి మనం ఇట్లా క్లిక్ చేసామంటే మన ఆ షాప్ దగ్గర పోయి రీచ్ అవుతాం. సరేనా? ఈ షాప్కి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు పర్చేస్ చేసుకుంటాం. పర్చేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ వ్యాలెట్స్ అని ఉంది కదా, ఇక్కడ వ్యాలెట్ మీదని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అమౌంట్ టైప్ చేస్తారు. తర్వాత ఇక్కడ సెండ్ ఇస్తే మీరు యా వ్యాలెట్ నుంచి అమౌంట్ సెండ్ చేయాలనుకుంటారో ఆ వ్యాలెట్ నుంచి అమౌంట్ అనేది షాప్ వాళ్ళకి సెండ్ అయిపోతుంది. అంతకంటే ముందర మీరు ఫస్ట్ చేయాల్సింది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా మీరు ఫాలో చేసుకోవాలి. సరేనా? దీన్ని ఫుల్ చదువుకోవాలి. దీని ఫుల్ ఇక్కడ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఓకేనా? ఈ వ్యాలెట్లో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్కి ఇచ్చిన టాస్క్ వ్యాలెట్, తర్వాత ఈ వ్యాలెట్స్ అన్నీ ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇది ఎగ్జాంపుల్ కోసం ఇచ్చినది. మన ఇంక పైన ఎస్బీఓలో మనం షాప్ చేసేటప్పుడు మనకు అప్పుడు ఏం అమౌంట్ అవైలబుల్ ఉంటుందో అది మనకు అక్కడ షో అవుతుందన్నమాట. ఓకేనా? ఇంతే మన ఎస్బీఓ ఇంకా ఫ్యూచర్లో రన్ అయిపోతుంది మన షాపింగ్ యాప్. ఓకేనా? ఇక్కడ వచ్చి మీ లైవ్ లొకేషన్ అనేది ఇక్కడ మీకు షో అవుతుంది. ఈ లొకేషన్ క్లిక్ చేస్తే నియర్ బై షాప్లో ఎలా సెర్చ్ చేయాలనేదాన్ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గానే చెప్పినాను అనుకుంటాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.